మంచి ఆహారంతో పాటు కావాలి స్వచ్ఛమైన నీరు. అదే సనాతన్ జల్. వివరాలకు 8919763872. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేటువంటి ప్రయత్నంలో అటు బీజేపీ బీఆర్ఎస్ కూడా పోటీ పడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక మొన్న చూస్తే మహాధర్నా పేరుతో బీజేపీ పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించింది ధర్నా చౌక్ వద్ద. ఇక ఈ రోజు మాత్రం 72 గంటల నిరవధిక నిరాహార దీక్ష కూడా చేపట్టింది ఎమ్మెల్సీ కవిత. ఈ విషయాలకు సంబంధించి దేవేందర్ ఉన్నారు. సార్ చెప్పండి, నిజంగా ఎందుకంటే రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా కూడా పోటాపోటీగా ధర్నాలు నిర్వహిస్తున్నారు. మరి బీసీ సంక్షేమమే మా ప్రధాన ఎజెండా అంటున్నారు. దీని గురించి ఏం చెప్పదలుచుకున్నారు? ఇవాళ బీసీలు అందరూ చైతన్యవంతులయ్యారు కాబట్టి ఇవాళ అన్ని పార్టీలు కూడా ఇవాళ బీసీ రిజర్వేషన్ అనేది మాట ఎత్తకుండా ఎవరు కూడా మాట్లాడలేని పరిస్థితి ఇవాళ ఒక బీసీల యొక్క చైతన్యం అనేది మీకు తెలియజేస్తుంది. ఈరోజు మన కవిత గారు అలాగే మొన్న బీజేపీ పార్టీ రాబోయే బీఆర్ఎస్ పార్టీ అన్నీ కూడా ఇవాళ బీసీ నినాదంతో కార్యక్రమాలు చేపడుతున్నాయి కాబట్టి ఇవాళ ఇది బీసీ చైతన్యానికి ప్రతీక అని తెలియజేస్తుంది. కానీ ఎందుకంటే మరి 3 ప్రధాన పార్టీల్లో కూడా పెద్ద ఎత్తున అధిక సంఖ్యలో బీసీలు ఉన్నారు. మరి 3 పార్టీలతో కూడా నాకు న్యాయం జరగలేదు, మేము ప్రత్యేకంగా పార్టీ ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి ఆలోచించే వారి సంఖ్య చాలా ఉంది. దీనికి ఏం చెప్తారు? భవిష్యత్తులో అటువంటి కార్యక్రమం కూడా జరుగుతూ ఉంటుంది. బీసీలు అందరూ ఒక్కటవుతున్నారు. ఇప్పుడు ఉన్నారు ఏంటంటే అగ్రవర్ణాలు అందరూ కూడా ఏం చేస్తున్నారంటే బీసీలు ఐక్యత వచ్చినప్పుడు వాళ్ళను విభజించి పరిపాలిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఆ సోయి బీసీలో వచ్చింది. కాబట్టి భవిష్యత్తులో కూడా ఆ కార్యక్రమం కూడా పార్టీ ఏర్పాటు చేసే దిశగా బీసీలు ప్రయత్నం చేస్తారని తెలుసు. ఎమ్మెల్సీ కవిత గారు నిరాహార దీక్ష చేపట్టారు. దీనికి ఏ విధంగా సంఘీభావం తెలుపుతున్నారు? మేము బీసీ రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తున్న ప్రతి పార్టీకి కూడా మా యాదవ హక్కుల పోరాట సమితి తరఫున అందరికీ మద్దతు తెలియజేస్తాం. ఖచ్చితంగా ఈ కార్యక్రమాల్లో ఏ పార్టీ తీసుకున్నా ఆ పార్టీలో మేము కార్యక్రమాలు పాల్గొని పూర్తి మద్దతు తెలుపు. అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి సంక్షేమం ప్రధాన ఎజెండా అని చెప్పేసి అటు కాంగ్రెస్ పార్టీ అంటుంది. నిరాహార దీక్షలు, ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలకు మేము ఏ మాత్రము వెనకడికి వేసేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే మేము కొంత ఆలస్యం కావచ్చు కానీ రాష్ట్ర అభివృద్ధి పూర్తి స్థాయిలో జరగాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి రావాలని చెప్పేసి కూడా నేతలు అంటున్నారు. దీనికి ఏం చెప్తారు? ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యంగా యాదవ సమాజాన్ని బీసీలందరినీ కూడా అణచివేస్తున్నారు తప్ప ఎక్కడ కూడా సామాజిక సమతుల్యతను పాటించడం లేదు. వారు మరి ఇక్కడ మా యాదవ సమాజానికి ఎక్కడ మంత్రి పదవి ఇవ్వలేదు, కార్పొరేషన్ ఇవ్వలేదు, 5,000 కోట్లు ఇస్తాన్నారు, ఇవ్వలేదు. ఇప్పటివరకు కూడా ఇక్కడ పెద్ద సామాజిక వర్గమైనటువంటి మున్నూరు కాపుకి పదవి ఇవ్వలేదు, మైనారిటీలు లేరు. ఎక్కడ సామాజిక సమతుల్యతను ప్రభుత్వం పాటిస్తుంది అనేది ఎక్కడ కూడా పాటించడం లేదని తెలియదు. కానీ లోకల్ బాడీ ఎలక్షన్లో మాత్రం మీరు ప్రతి సంవత్సరంలో చూశారు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వానికి సంబంధించినటువంటి వారే వార్డు మెంబర్లు ఉంటారు, సర్పంచులు ఉంటారు, ఎంపీటీసీలు ఉంటారు, జెడ్పీటీసీలు ఉంటారు. మరి ఇప్పుడేమో ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి ఏర్పడింది. మరి నిజంగా బీసీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు పోటీ చేస్తే అందులో నిలదొక్కగలిగే కెపాసిటీ ఉందంటారా బీసీలకు? ఇక్కడ స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక సీట్లను కేటాయిస్తామంటుంది. మీకు లోకల్గా చూస్తే జనరల్ స్థానాలలో కూడా బీసీలే గెలుస్తారు. మాకు కావాల్సింది ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో ప్రైవేట్ ఉద్యోగ ఉపాధి ప్రభుత్వ చట్టసభల్లో మాకు 42% రిజర్వేషన్ ఇస్తే అప్పుడు ఇచ్చి, ఎందుకంటే లోకల్ బాడీస్లో ఆల్మోస్ట్ బీసీలే ఉంటారు, 80% దాకా బీసీలే గెలుస్తారు. జనరల్ స్థానాల్లో కూడా ఉద్యోగ ఉపాధి చట్టసభలలో 42% రిజర్వేషన్ కల్పిస్తే అది చిత్తశుద్ధి అన్నట్లు లెక్క. గత బీఆర్ఎస్ చూస్తే మాత్రం ఆ ప్రభుత్వంలో సర్పంచులుగా ఉన్నటువంటి వారు కూడా ఇప్పటికీ బిల్లులు లేవు. ఎందుకంటే పెండింగ్ లో ఉన్నాయి బిల్లులు. దీన్ని ఆసరాగా చేసుకొని ప్రభుత్వం కూడా కొంత ఇబ్బందులకు గురి చేస్తుంది. దీంతో పాటు చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. మరి లోకల్ బాడీ ఎలక్షన్ లో మేము ఏదైతే ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వానికి మాత్రం నుంచే పోటీ చేస్తామో, ఆ ప్రభుత్వంలో ఉన్న వారికి మాత్రమే పూర్తి మద్దతు ఇస్తామని ప్రజలంటే బీసీల పరిస్థితి ఏంటి? మరి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం సర్పంచులను వాడుకొని
అన్ని పనులు చేయించుకొని ఒక్కొక్కరికి, నేను కూడా మా మిస్సెస్ సర్పంచే, ఒక్కొక్కరికి దాదాపు 20 నుంచి 50 లక్షల కోటి రూపాయల వరకు కూడా ఇచ్చేటువంటి పరిస్థితుల్లో పెండింగ్ పెట్టిర్రు. వాళ్ళు ఇవ్వలేదు. వీళ్ళు మేము మీ బిల్లులు చెల్లిస్తామని హామీని ఇచ్చి ఎన్నికల్లో గెలిచిన తర్వాత వీళ్ళు కూడా ₹1 వరకు ఈ రోజు వరకు కూడా చెల్లించలేదు. అందులో బీసీలో ఎక్కువ ఉంటారు. అగ్రవర్ణాలు ఏదో విధంగా పైరవీలు చేసుకొని ఏదో రకంగా బిల్లులు తెచ్చుకుంటున్నారు. కానీ ఇప్పుడు ఆత్మహత్యలు చేసుకుంటున్న ఎవరైనా మాజీ సర్పంచులు ఎవరైనా ఉన్నారంటే బీసీ ఎస్సీ మైనారిటీలు. కానీ ఇప్పటి వరకు చెల్లడం లేదు. ఈ రోజు వరకు కూడా ఎటువంటి బిల్లులు చెల్లించలేదు. అప్పుడప్పుడు 150 కోట్లు 250 కోట్లు ఇట్లా చెల్లిస్తామని చెప్తున్నారు తప్ప ఈ రోజు వరకు కూడా ₹1 బకాయి బిల్లులు చెల్లించలేదు. ఆత్మహత్యలను నివారించలేదు ఈ ప్రభుత్వం. రాష్ట్రంలో ఉన్నటువంటి 3 ప్రధాన పార్టీలపైన మీ అభిప్రాయం ఏంటి? గతంలో బీఆర్ఎస్ మోసం చేసింది, అణచివేసింది, తర్వాత యాదవ్లను అణచివేసింది. ఇప్పుడున్న ప్రభుత్వం మొత్తానికి అసలు ఎటువంటి అవకాశం ఇవ్వట్లేదు. కాబట్టి భవిష్యత్తులో బీసీ పార్టీ రావాల్సిన అవసరం ఉంది. ఆ దిశగానే బీసీలందరం ఐక్యమై మేము పోరాడతామని తెలియజేస్తున్నాం. బీసీలు అభివృద్ధి సంక్షేమం దిశగా ఉండాలంటే తెలంగాణ రాష్ట్రంలో బీసీ పార్టీ రావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందంటున్నారు దేవేందర్ యాదవ్. వీడియో జర్నలిస్ట్ రంజిత్తో రాణి, మహాధర్నా, కొలుగురి 24/7. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.